హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోస్లో కాటన్ బేస్ వీడియోస్ గురించి చెప్పాను, కానీ ఆ వీడియో అయితే అంతగా వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ డైరెక్ట్గా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇవి కాటన్ బేస్ వీడియోస్ తీయాలనే థాట్ అయితే ముందు నాకు ఎలా వచ్చిందంటే, చాలామంది యూట్యూబ్ పేమెంట్స్ వీడియో అయితే తీస్తున్నారు కదా. సో ఆ పేమెంట్స్ వీడియోస్ తీసినప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు అనే థాట్తో నేనైతే స్టార్ట్ చేశాను. మనకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏదైనా ఒకటి ఖాళీ ఉన్నప్పుడు. సో నాకు కూడా అట్లానే పేమెంట్ వీడియోస్ చూసే ఇంట్రెస్ట్ అనిపించి స్టార్ట్ చేశారనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది. వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఫేస్ కనబడితే ఎట్లా అనేసి అనుకుంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసమైనా ఈ వీడియో అనమాట. మీరు లాంగ్ వీడియో, ఎంత లెంత్ వీడియో అయినా ఈ యాప్ నుండి తీసుకోవచ్చు అనమాట. స్నాప్చాట్ యాప్ నుండి ఎన్ని మినిట్స్ అయినా తీసుకోవచ్చు. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పని ఉండదు. ఏం మళ్ళీ 2 మినిట్స్ 1 మినిట్ అట్లా కాకుండా ఫుల్ లెంత్ లాంగ్ వీడియో కూడా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చండి. మీకోసమనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఈ వీడియో చేశాను, కానీ అంత వ్యూస్ అయితే అంతగా వెళ్ళలేదు. ఎవరికైనా యూజ్ అయిందో అవ్వలేదో అనేసి మళ్ళీ ఈ వీడియో అయితే లైవ్గా చూపిద్దాం అనేసి ఈ వీడియో తీయడం జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో స్నాప్చాట్ అని టైప్ చేసి అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. అలో ఆప్షన్స్ అన్ని అలో ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్లో కార్టూన్ 3D స్టైల్ అని టైప్ చేయండి. ఇప్పుడు కార్టూన్ ఫేస్ వీడియోస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాడేది కార్టూన్ 3D స్టైల్ అనమాట. వీడియోస్కి 3D స్టైల్ అనేది బెటర్ అనమాట. సో చూసారా, కార్టూన్ ఫేస్ అయితే వచ్చింది. ఇట్లా మనం షార్ట్ వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఈ ఫ్రేమ్లో షార్ట్ వీడియోస్ తీసుకున్న వాటిని నేను ఎడిటింగ్ అప్పుడు చెప్తాను, ఇది ఎలా రొటేట్ చేసుకోవాలనేది. చూసారా, ఇక్కడ ట్యాప్ చేస్తుంటే అబ్బాయి ఫేస్ కూడా వచ్చింది ఇందాక. ఇక్కడ మ్యూజిక్ సింబల్ కింద యారో మార్క్లా ఉంది కదా కిందికి, అక్కడ క్లిక్ చేస్తే టైమర్ ఆప్షన్స్ అని అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ టైమర్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి మనం. 2 మినిట్స్ వరకు సెట్ అవుతుంది అనమాట. చూసారా, 2 మినిట్స్ వరకు సెట్ చేసుకొని ట్రైప్యాడ్కైనా పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా ఇట్లా టైం సెట్ చేసుకొని మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. చూడండి, వీడియో అదే రికార్డ్ అవుతుంది అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పని ఉండదు. ఈ వీడియోని అయితే క్లారిటీగా చెప్తున్నాను నేను, లాంగ్ ప్రెస్ చేయాల్సిన పని ఉండదు టైమర్ ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ వీడియో తీసుకున్నాక ఇక్కడ కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సేవ్ అనే ఆప్షన్ని సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ సెట్ చేసుకొని ఒక వీడియో చేసుకున్నాం కదా, అట్లా 2 మినిట్స్ చేసుకుంటూ లెంత్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇలా రికార్డ్ చేసిన వీడియోస్ని ఇన్షాట్లో ఎడిట్ చేసి చూపిస్తాను ఒకసారి. నేను 2 మినిట్స్ వీడియోస్ని 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేసి చూపిస్తాను. ఇది ఇప్పుడు షార్ట్ వీడియో ఫ్రేమ్లో ఉంది కాబట్టి దీన్ని రొటేట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మన సైడ్కి రొటేట్ చేసుకోవాలన్నమాట. మన ఫ్రేమ్కి రొటేట్ చేసుకోవాలి. చూసారా, ఇంకొక వీడియో క్లిప్ని కూడా సేమ్ ఇట్లాగే రొటేట్ చేసుకోండి. ఇట్లా ఎన్ని వీడియోస్ ఉన్నా కూడా ఇట్లా సేమ్ మనం చూసే విధంగా రొటేట్ చేసుకొని పెట్టుకోండి. ఇంతకుముందు రికార్డ్ అయిన వాయిస్ ఉంటుంది కదా, దాని వాల్యూమ్ మొత్తం తగ్గించి పెట్టుకోండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఆ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇది రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆడియో సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డ్ అని ఉంటుంది. ఈ రికార్డ్ అనే ఆప్షన్లో మనం వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. ఈ వీడియోలో మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా లేకపోతే దేని గురించి అయినా చూపించి చెప్పాలనుకున్నా కూడా ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. మనం ఇచ్చిన వాయిస్ ఓవర్కి ఏమైనా సౌండ్ తక్కువ ఉంటే ఎక్స్ట్రా వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఎక్స్ట్రా వాల్యూమ్ అయితే పెంచాను. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా స్టిక్కర్స్ వేసుకోవాలనుకున్నా లేకుంటే టెక్స్ట్ రాయాలనుకున్నా రాసుకొని సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ అయితే ఫుల్ వీడియో పెట్టాను, సేమ్ అదే టైప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కార్నర్లో ఇన్షాట్ అని చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ వస్తుంది. ఒక యాడ్ చూడాలన్నమాట. యాడ్ చూస్తేనే ఇన్షాట్ మార్క్ అనేది పోతుందండి. కంపల్సరీగా యాడ్ చూడాలి మనం. 30 సెకండ్స్ ఉంటాయి. అది చూసాక చూసారా, ఇన్షాట్ మార్క్ అయితే పోయింది. ఈ ఫైల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి, మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఈజీగా కార్టూన్ ఫేస్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.